ఆమె కొరకు ఉపవాసం ఉండలే. ఈరోజు ఉపవాసాలు ఎలా ఉంటారంటే వారి ఇంటి కొరకు, వారి పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు ఉపవాసాలు ఉంటారు. కానీ ఆమె ఎవరి కొరకు ఉపవాసం ఉంది? ఎవరి కొరకు ఉపవాసం ఉంది? ఈరోజు ఎవరు ఉపవాసాలైనా వాళ్ళ ఇంటి క్షేమం కొరకు ఉండేవాళ్ళు ఉన్నారు కానీ, వారి వివాహాల కొరకు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ, వారి భవిష్యత్తు ఆశీర్వాదంగా ఉండడానికి కొరకు ఉన్నారు కానీ, ఆమె మాత్రం ఎవరి కొరకుందంట? దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు, ఆ రోజు 127 స్థానంలో ఉన్న ప్రజలందరి కొరకు ఎస్తేరు తన ప్రాణాన్ని త్యాగం చేసిన స్త్రీ. ప్రాణం లెక్క చేయకుండా ప్రభు చిత్తానికి, ప్రభు ఉద్దేశానికి ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఉపవాసం ఉండి దేవుడు 3 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో గడిపితే రాజు యొక్క అనుగ్రహం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? కాబట్టి ఆమె ద్వారా దేశం ఏమైంది చెప్పండి? రక్షించబడింది. ఈరోజు నిన్ను దేవుడు రక్షించుకున్నది దేవుని జీవితంలో మేలు చేసి, ఎందుకంటే నీ ద్వారా అనేక ప్రజలు కాపాడబడాలి. నీ ద్వారా ఏమవ్వాలా? నీ ద్వారా ఏమవ్వాలా? కాపాడబడాలి. అనేకులు ప్రభు తట్టు మళ్ళాలి నీ ద్వారా. ఎస్తేరు ఎలాగ దేవుని సన్నిధిలో గడిపిందో, ప్రార్థన జీవితంలో ఉందో, ఉపవాసం గడిపిందో, నీ ద్వారా అనేక ప్రజలు ప్రభు సన్నిధికి రావాలి. మన దగ్గరికి యెహోషువ పాస్టర్ ఒక ఆయన మన దగ్గరికి వచ్చాడు. బాచ్పల్లి నుంచి ఒక దైవజనుడు మన దగ్గరికి వచ్చేవాడు. ఆ సేవకుడు ఒక మంచి సాక్ష్యం మనం విన్నాం. లంబాడి తండాలోంచి ఒక ఆమె ప్రభువు నమ్ముకుని చెప్పింది సాక్ష్యం, మీరు గుర్తుందో లేదో గుర్తు చేస్తాను. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఈమె యేసు ప్రభువు నమ్ముకొని దేవుని చేత మేలు పొందుకున్నాక వారికి ఉన్న బంధువులందరూ ఆ లంబాడి తండలో ఏం చేసేదంటే వారానికి ఒకరికి వారం అంతా ప్రార్థన చేసేదంట. ఒకరు సువార్త చెప్పేది. రోగాలతో ఉన్న వారికి, వ్యాధులతో ఉన్న వారికి ఆమె ద్వారా అనేక ప్రజలు వారం వారము కొత్త వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళంట. రోగాలతో ఉన్న వారికి చెప్పేదంట, వ్యాధులతో ఉన్న వారికి చెప్పేదంట, దయ్యాలతో ఉన్న వారికి చెప్పేదంట. ఎవరెవరికి ప్రభు గురించి, ప్రేమ గురించి ప్రకటిస్తే అనేకులు ప్రభు దగ్గర రావడం, వారి రోగాల నుంచి విడుదల కలగడం, దేవుని సన్నిధికి రావడం, అనేకులు బంధకాలు, వ్యాధులు విడుదల పొందుకోవడం. ఆమె ఒక్కటని దేవుడు వారి బంధువుల మధ్య